సో మీట్లో పెట్టు. సో సర్వీసెస్ ఇస్ కమ్ అండర్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇక్కడ ఏంటంటే మనకి ఏపీఎస్ అనమాట. ఏపీఎస్ మనం ఎక్కడైతే మనం యూజ్ చేస్తున్నామో అక్కడ ఏంటి ఈచ్ అండ్ ఎవరి ఏదైనా మోడిఫికేషన్ వచ్చినా లేకపోతే యూఆర్ఎల్ చేంజ్ అయినా కామన్గా ఉంది చూడండి. ఇక్కడ ఇది ఇంతవరకు అన్ని పేజెస్లో ఇలా ఏదైనా యూఆర్ఎల్ చేంజ్ అయినా ఫోల్డర్స్ చేంజ్ అయినా ఇలాంటి వాటి కోసం మనం ఈచ్ అండ్ ఎవరి పేజ్ ఓపెన్ చేయకుండా సర్వీసెస్ నుంచి కాల్ చేసుకుంటాము. అలానే కాకుండా అన్నిటికీ దిస్ డాట్ అన్ని పేజెస్లు మళ్ళీ ఇది ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది. మనం హెచ్టిపి క్లయింట్ ఇంపోర్ట్ చేసుకోవాలి. అండ్ దిస్ డాట్ హెచ్టిపి డాట్ గెట్ మెథడ్ అయితే ఇది కామన్ కదా. అదే పోస్ట్ అయితే ఇక్కడ పోస్ట్ పెడతాం. ఈ రెండు చిన్న చిన్న మోడిఫికేషన్స్కి మళ్ళీ మొత్తం కోడ్ అంతా రాయాలి. అలా రాయకుండా మనం సర్వీసెస్ని క్రియేట్ చేసుకుంటాం. సో టు క్రియేట్ ద సర్వీసెస్ వీ హ్యావ్ కమాండ్ ఎన్జీ జనరేట్ సర్వీస్ నేమ్. సో చూడు ఇప్పుడు నేను సర్వీస్ నేను ఒకటి రాస్తున్నా. ఎన్జీజిఎస్ నేమ్ ఆఫ్ ది ఫైల్ అనమాట. ఎన్జీజీసి సి పెడతాం కదా కాంపోనెంట్ అయితే. సో ఇన్ ద ప్లేస్ ఆఫ్ సి జస్ట్ ఎస్ పెట్టాలన్నమాట. ఎస్ అంటే సర్వీసెస్ అన్ని. సో పేజ్ నేమ్ నేను ఏపీఎస్ రాస్తా కాబట్టి ఏపీఐ ఇచ్చుకుంటాను. ఈజీగా ఉంటుంది, క్లియర్గా ఉంటుంది. సో మనం ఒక సర్వీసెస్ ఫైల్ క్రియేట్ చేస్తే మనకు ఒక కాంపోనెంట్ క్రియేట్ చేస్తే ఎన్ని ఫైల్స్ వస్తాయి? 4 ఫైల్స్ వస్తాయి. HTML, CSS, HTML, స్పెక్ట్, టిఎస్ ఇలా 4 వస్తాయి. బట్ సర్వీసెస్ని క్రియేట్ చేస్తే విల్ గెట్ ఓన్లీ 2 ఫైల్స్, spec.ts. అది ఓన్లీ టైప్ స్క్రిప్ట్ ఫైల్స్ రెండు వస్తాయి అనమాట, అన్నీ రావు. ఓన్లీ 2 ఫైల్స్ వస్తాయి, spec.ts మామూలుగా టిఎస్, API.spec.ts, API.ts 2 ఫైల్స్ వస్తాయి. ఓకేనా. ఫోల్డర్స్ ఏమి రావు అనమాట. యూజర్స్ ఇలా వచ్చిన ఫోల్డర్స్ ఏమి రావు. డైరెక్ట్గా ఓన్లీ విల్ గెట్ ద టిఎస్ ఫైల్స్ వస్తాయి అనమాట సర్వీసెస్ని క్రియేట్ చేస్తే. సో ఇక్కడ క్రియేట్ అవుతుంది చూడు, ఇక్కడ క్రియేట్ అవుతుంది. సో వన్స్ అది క్రియేట్ అయినాక మనం రాసుకుంటాము. ఈలోపు మనకి క్రియేట్ అయిపోయింది. మనం స్లైడర్స్తో కూడా వర్క్ చేయాలనుకుంటున్నాం కదా. ఎన్జీజీసి అడ్మిన్ స్లైడర్స్ కూడా ఒక కాంపోనెంట్ క్రియేట్ చేశాను. రౌటింగ్ ఓపెన్ చేసి దాన్ని మెన్షన్ చేస్తాను. ఫస్ట్ స్లైడర్ ఉంది కదా మనకి, స్లైడర్ కూడా మెన్షన్ చేస్తాను. స్లైడర్తో పాటు సర్వీసెస్ చెప్తా. సర్వీసెస్ని ఎలా వాడుకుంటాం ఏపీఐ కాన్సెప్ట్. అడ్మిన్ స్లైడర్ కాంపోనెంట్ కూడా క్రియేట్ అయిపోయింది కదా. సో గుర్తుపెట్టుకోండి, అడ్మిన్కి ఏదైనా క్రియేట్ చేస్తుంటే అడ్మిన్ యూజర్స్, అడ్మిన్ స్లైడర్స్ అలా క్రియేట్ చేసుకోండి. ఫ్రంట్ ఎండ్కి అడ్మిన్కి డిఫరెన్స్ ఉంటుంది. దెన్ యూ కెన్ ఈజీలీ ఐడెంటిఫై అనమాట. అడ్మిన్ స్లైడర్స్ కాంపోనెంట్ వచ్చింది కదా. సో ఇది తీసుకుంటాం అనమాట. సో సర్వీసెస్ రాసుకుంటా. సర్వీసెస్ క్రియేట్ చేయడానికి ఎన్జీజీఎస్తో మనం సర్వీసెస్ని క్రియేట్ చేస్తాము. అలానే స్లైడర్ని వర్క్ చేయాలంటే మనం ఫస్ట్ స్లైడర్ని కూడా క్రియేట్ చేస్తాం. ఈ 2 క్రియేట్ చేసుకున్నాం. సర్వీసెస్ క్రియేట్ అయితే మనకి ఏం క్రియేట్ వస్తుందని చెప్పాను, టూ ఫైల్స్ క్రియేట్ అవుతాయి. ఇక్కడ చూడండి, API.service.spec.ts, API.service.ts 2 ఫైల్స్. ఇది సర్వీస్తో వస్తుంది అనమాట. ఏపీఐ అనేదేమో మనం ఇక్కడ ఏదైతే ఇస్తామో అది వస్తుంది. ఇక్కడ నేను ఏదైనా ఇంకోటి ఏదైనా ఇచ్చాను అనుకోండి, ఆ నేమ్ వస్తుంది అనమాట. ఆ పర్టికులర్ name.service.spec.ts, name.service.ts ఇలా 2 ఫైల్స్ క్రియేట్ అవుతాయి. ఇప్పుడు నేను అడ్మిన్ స్లైడర్ పెట్టాను కదా. ఇప్పుడు మనకి ఆ పేజ్ రావాలి. సో అడ్మిన్ సైడ్ బార్ ఎందులో ఉంది, మనకి అడ్మిన్లో ఉంది కదా. సో ఆ సైడ్ బార్ ఓపెన్ చేసి నేను అడ్మిన్ స్లైడర్ని లింక్ అప్ ఇస్తాను. ఓకేనా. ఇక్కడ అడ్మిన్ స్లైడర్స్ హోమ్ స్లైడర్స్ అనమాట, ఇలా లింక్ అప్ ఇచ్చాను. ఇప్పుడు చూడండి స్లైడర్స్ వచ్చిందని చూద్దాం. ఓకే, సేవ్ అవుతుంది ఫైల్.
రన్ అవుతుంది, సేవ్ అవుతుందిలే. ఒకసారి ఇప్పుడు మనకి సర్వీసెస్ క్రియేట్ అయినాయి కదా, ఆ ఫైల్స్ ఓపెన్ చేద్దాం. సో ఎక్కడ క్రియేట్ అవుతాయి? ఎస్ఆర్సీలో యాప్లో క్రియేట్ అవుతాయి అనమాట. ఫోల్డర్ ఏం రాదు, డైరెక్ట్గా రౌటింగ్ చూడండి, రౌటింగ్ దగ్గర క్రియేట్ అయింది ఇక్కడ. ఓకేనా. స్పెక్ట్ ఇక్కడ కూడా మనం స్పెక్ట్తో ఏం చేయమన్నమాట, ఓన్లీ సర్వీస్ డాట్ టీఎస్ ఫైల్ యూజ్ చేసుకుంటాం. ఇందులో ఆల్రెడీ వాడు కోడ్ అంతా ఇచ్చేసాడు. ఇక్కడ మనం ఇప్పుడు ఏపీఎస్ సంబంధించిన డేటా అంతా ఇందులో నుంచి గెట్ చేసుకుంటాం. అంటే ఏపీఎస్ మొత్తం ఇక్కడ రాస్తాము, ఆ ఫంక్షన్ కాల్ చేసుకుంటాం అంతే. ఓకేనా ఇక్కడికి. సో వన్స్ మనకి ఇది లోడ్ అయితే లోడ్ అవుతుంది. విల్ వెయిట్ ఫర్ దట్. చూడండి, హోమ్ స్లైడర్స్ క్లిక్ చేస్తే హోమ్ అడ్మిన్ స్లైడర్స్ వర్క్స్ అని వచ్చింది కదా. సో ఇప్పుడు నేను ఇక్కడ స్లైడర్స్ రాయాలి కదా. ఇప్పుడు ఇక్కడ నేను స్లైడర్ సంబంధించిన కోడ్ రాయాలి. ఇప్పుడు నేను స్లైడర్ని యాడ్ చేయాలి, ఎడిట్ చేయాలి, అప్డేట్ చేయాలి, చూడాలి. సో పోస్ట్, గెట్, డిలీట్, అప్డేట్ మొత్తం ఉన్నాయి. సో ఇక్కడ మనం జస్ట్ ఒక మోడల్ పెడదాం. యాడ్ స్లైడర్ అని ఒక మోడల్ పెట్టి అది క్లిక్ చేస్తే నీకు మోడల్ ఓపెన్ అయ్యి స్లైడర్ యాడ్ అయ్యేలాగా రాద్దాం. ఇంకా సర్వీస్ ని యూజ్ చేయలేదు, సర్వీసెస్ ఇంకా యూజ్ చేయాలి, జస్ట్ క్రియేట్ చేసి పెట్టాను అంతే. ఈ గ్యాప్ లో మనం ఏం చేసాము, ఒక స్లైడర్స్ కి సంబంధించిన ఒక పేజ్ క్రియేట్ చేసుకున్నాం, పేజ్ ఓపెన్ అయ్యేలాగా పెట్టాము. ఇప్పుడు W3 స్కూల్స్కి వెళ్ళి నేను ఆ మోడల్ కోడ్ ఉంటుంది కదా, బటన్ క్లిక్ చేస్తే మోడల్ ఓపెన్ అవ్వాలి. ఇప్పుడు నాకు ఆ మోడల్లో నాకు యాడ్ ఫామ్ రావాలన్నమాట. లోడ్ అవుతుందని రిక్వెస్ట్ మళ్ళీ అయిపోయింది, మళ్ళీ తర్వాత ఆన్ చేయాలి. వాట్ మోడల్ ఓపెన్ అవ్వట్లేదు. ఓకే, సో జస్ట్ నేను మోడల్ కోడ్ కోసం ఓపెన్ చేస్తున్నాను. బటన్ క్లిక్ చేస్తే మోడల్స్ ఓపెన్ అవ్వాలి. మోడల్స్. సో ఇప్పుడు నేను యాడ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి యాడ్ మోడల్, ఒక యాడ్ కోసం నేను సపరేట్ ఫామ్ ఎందుకు, నీట్గా ఉంటుందని జస్ట్ మోడల్లో పెడుతున్నాం డిజైన్. ఓకేనా. మనం ఇప్పుడు మనం రిజిస్ట్రేషన్ ఎలా అయితే చేసాం, రిజిస్ట్రేషన్ అప్పుడు ఏమైంది, యూజర్ని యాడ్ చేసాం అంతే కదా. రిజిస్ట్రేషన్ అవుతుందంటే 30 యూజర్స్ ఆర్ యాడింగ్, రైట్. అలానే ఇది కూడా అంతే, స్లైడర్ని యాడ్ చేస్తున్నాము. అక్కడ ఏంటి, లాగిన్ పేజ్లో ఉంది, ఇక్కడ అడ్మిన్ స్లైడర్స్ పేజ్లోనే మనకు ఉంటుంది అనమాట. మనం బయట పెట్టామనుకోండి, లాగిన్ పేజ్ పెట్టినట్టు అక్కడ బయట పెడితే అందరు యూజర్స్ వచ్చి దాని స్లైడర్స్ని యాడ్ చేస్తారు. బట్ స్లైడర్ ఎవరికి ఇవ్వాలి యాక్షన్, ఓన్లీ అడ్మిన్కి ఇవ్వాలి. అందుకని అడ్మిన్ లోపల పెడుతున్నాను అనమాట. సో అడ్మిన్ స్లైడర్స్లో జస్ట్ నేను ఆ పర్టికులర్ కోడ్ అయితే పెడతాను. సో మోడల్ పెట్టాను కదా, ఇప్పుడు ఇక్కడ యాడ్ స్లైడర్. ఓకే, యాడ్ స్లైడర్ పెట్టాను, స్లైడర్ యాడ్ అవుతుంది. ఇక్కడ కూడా మోడల్ హెడ్డింగ్ కూడా యాడ్ స్లైడర్ అని పెడతాను.
ఇక్కడ టైమ్స్ మోడల్ బాడీ క్లోజ్. ఓకేనా, మోడల్ బాడీలో మనకి ఆ పర్టికులర్గా మనం ఫామ్ ఉంటుంది కదా, స్లైడర్ యాడ్ చేయడానికి ఆ ఫామ్ ఉంటుంది అంతే. సో ఇప్పుడు మనం చెక్ చేసుకోవాలి ఏపీఐ షీట్లో మనం ఫామ్ డిజైన్ చేయాలి. ఇప్పుడు స్లైడర్కి ఫామ్ చేయాలి. సో వాడు అసలు ఏపీఐ ఇన్పుట్లో ఏమేమి కీస్ ఇస్తున్నాడు, దాన్ని బట్టి మనం ఫామ్ అనేది డిజైన్ చేయాలన్నమాట. ఓకేనా, ఒకసారి ఏపీఐ షీట్కి వెళ్దాం. యాడ్ స్లైడర్, ఇక్కడ చూడు ఇదే కదా, యాడ్ స్టూడెంట్ స్లైడర్. ఏమంటున్నాడు, సర్వీస్ ఇమేజ్ అంటే ఒక ఇమేజ్ పంపండి చాలు అంటున్నాడు. ఒక కీనే ఉంది, అది కూడా ఇమేజ్ సంబంధించిన కీ. సో అంటే మనకి ఇన్పుట్లో ఓన్లీ ఇమేజ్ ఉండాలి ఈ ఫామ్లో, అంతే కదా. ఒక ఫామ్ తీసుకోవాలి, ఆ ఫామ్లో ఓన్లీ ఇమేజ్ ఉండాలి, అంతే కదా. సో ఫర్ దట్ మనం ఇప్పుడు ఒక ఇన్పుట్ ఫామ్ డిజైన్ చేయాలి. సో ఆల్రెడీ రిజిస్ట్రేషన్కి లాగిన్కి ఫామ్ చేసాం కదా, దానికి సంబంధించిన ఫామ్ ఏదన్నా తీసుకుందాం. మళ్ళీ డిజైన్ చేయకుండా అంతే. అంటే ఫామ్ ట్యాగ్ పెట్టాలి, ఇన్పుట్లు వాల్యూలు ఇవన్నీ ఇవ్వాలి కదా. సో ఓన్గా రాయకుండా ఆల్రెడీ లాగిన్కో రిజిస్ట్రేషన్కో యూజ్ చేసిన ఫామ్ ఒకటి తీసుకుంటాను. పెట్టేసి డైరెక్ట్గా నేను వ్యాలిడేషన్ చేయాలి కదా, ఆ వ్యాలిడేషన్ కూడా పెట్టేస్తాను. ఒకసారి చెక్ మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఆల్రెడీ డిస్కస్ చేస్తాం, మళ్ళీ నేను రిపీట్ చేయను అనమాట. చూస్తూ ఉండండి, నేను పెడుతూ ఉంటా కోడ్. ఓకే అంతే. సో వ్యాలిడేషన్ కూడా పెట్టేస్తాను అనమాట ఇదే దాంట్లో. టీఎస్ పేజ్ కూడా ఓపెన్ చేశాను. ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటా దీనికోసం. ఆబ్జెక్ట్ స్లైడర్ కదా. ఇప్పుడు చూడండి ఇందులో ఇన్పుట్ ఏముంది, ఒక ఇన్పుట్టే ఉంది కదా, కానీ ఆబ్జెక్ట్ తీసుకుంటా. ఆబ్జెక్ట్ అయితే క్లియర్గా ఉంటుంది కదా. స్లైడర్ అనే ఒక వేరియబుల్ తీసుకొని అందులో ఐఎంజీ అనే ఒక నల్ తీసుకున్నా, డిఫాల్ట్ ఆబ్జెక్ట్ స్లైడర్ డాట్ ఇమేజ్. ఓకే, స్లైడర్ డాట్ ఇమేజ్. ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ అనమాట. హెడ్డింగ్ అప్లోడ్ ఇమేజ్ అని పెట్టాను. ఫామ్ కంట్రోల్ లేబుల్ ఇవన్నీ తీసుకున్నాను. ఎంటర్ ప్లీజ్ సెలెక్ట్ ఫైల్. రిఫరెన్స్ వేరియబుల్ ఏదైనా తీసుకోవచ్చు. ప్లీజ్ SELE సెలెక్ట్. ప్లీజ్ సెలెక్ట్ ఫైల్. ఓకే, రిఫరెన్స్ వేరియబుల్ కూడా మారుస్తున్నాను ఫ్యూచర్లో కన్ఫ్యూజ్ అవ్వకుండా. రిఫరెన్స్ వేరియబుల్ మార్చాను. దీనికి NG ఫామ్ తీసుకున్నాను. లాగ్ ఇమేజ్ అప్లోడ్ చేయకపోతే లాగిన్ వాల్యూలో ఉంటుంది. క్లిక్ లాగిన్ కాదు, యాడ్ స్లైడర్ అని పెడతాను. ఫంక్షన్ నేమ్ క్లియర్గా ఉంటుంది మనకి. ఫంక్షన్ నేమ్ మార్చాను. ఇక్కడ మెసేజ్ డిస్ప్లే ఇది యూజ్ చేసుకుంటున్నాను. ఓకేనా, ఒక ఫామ్ డిజైన్ చేశాను. ఇప్పుడు TS కాంపోనెంట్లో ఫంక్షన్ కాల్ యాడ్ స్లైడర్. ఓకేనా, TS కాంపోనెంట్లో ఆ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను. యాడ్ స్లైడర్ అనే ఫంక్షన్ కాల్ అవుతుంది. ఒకసారి అవుట్పుట్ చూద్దాం. మోడల్లో జస్ట్ ఒక ఫామ్ పెట్టి ఆ ఫామ్కి వ్యాలిడేషన్ చేస్తాను. ఫామ్లో ఫీల్డ్స్ ఏముంది, ఓన్లీ ఇమేజ్ ఒక ఫీల్డే ఉంది కాబట్టి ఇన్పుట్ టైప్ ఇది చూడండి. ఇలా క్లిక్ చేయగానే ఒక్క నిమిషం. ఓకే, జస్ట్ ఇక్కడ ఫామ్ పెట్టాము. మనకి ఫామ్ ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు, ఇక్కడ ఓపెన్ అయింది కదా మోడల్. ఒకసారి చూద్దాం, మళ్ళీ క్లిక్ చేద్దాం. మోడల్ ఇందులో ఏం పెట్టాను, అప్లోడ్ ఇమేజ్. టైప్ ఇన్పుట్ టైప్ ఫైల్ ఉండాలి కదా, సో ఫైల్ పెట్టండి. బ్యూటిఫై చేసి పెడతాను, కొంచెం నీట్గా ఉంటుంది. జస్ట్ ఏం చేసాము, బటన్ క్లిక్ చేస్తే మోడల్ పెట్టాము. ఆ మోడల్ బాడీలో ఫామ్ పెట్టాము. ఆ ఫామ్లో ఓన్లీ మనం ఏం సెండ్ చేయాలి, ఏపీఐకి ఓన్లీ ఇమేజ్ ఒకటే అన్నారు. సో
ఇమేజ్ ఒక ఇన్పుట్ పెట్టుకున్నాం. ఒకటి ఇమేజ్ ఒకటన్నప్పుడు ఒక ఇన్పుట్ చాలు కదా మనకి. సో ఇమేజ్ సంబంధించిన ఒక ఇన్పుట్ టైప్ ఫైల్ పెట్టుకున్నాను. దానికి వాలిడేషన్ చేశాను అనమాట. సో వాలిడేషన్ వరకు చేసాము. సో ఇంతవరకు మీకు ఐడియా ఉంది. సో మనం ఇంతకుముందు అన్నిటికీ ఎలా అయితే చేస్తాం, లాగిన్ రిజిస్టర్కి, యూజర్స్కి అందరికి ఎలా అయితే చేస్తామో సేమ్ మెథడ్ అనమాట ఇంతవరకు మనం ఫాలో అయింది. సో ఇప్పుడు ఏం చేయాలి, మనం వాలిడేషన్ అయిపోయినాక డేటాని సెండ్ చేయాలి కదా. ఇక్కడ చూడండి, ప్లీజ్ సెలెక్ట్ ద ఫైల్. ఓకే, ఫైల్ సెలెక్ట్ అవుతుంది అనమాట. ఇన్ కేస్ నేను ఫైల్ సెలెక్ట్ చేస్తే నాకు ఈ బటన్ ఎనేబుల్ అవుతుంది. బటన్ ఎనేబుల్ అయితే చూడండి, బటన్ ఎనేబుల్ అవుతుంది. బటన్ ఎనేబుల్ అయితే నేను యాడ్ క్లిక్ చేయగా నాకు ఏమవ్వాలి, డేటాబేస్లో స్టోర్ అవ్వాలి. సో నేను డేటాబేస్లోకి స్టోర్ అయ్యేటప్పుడు ఆన్ క్లిక్ ఈవెంట్ రాస్తున్నా కదా, ఆ ఈవెంట్ ద్వారానే కదా వెళ్తుంది. అప్పుడు ఆ ఈవెంట్లో నేను ఏపీఐని కాల్ చేయాలి కదా. సో ఇప్పుడు మనం ఆ కాల్ చేసేటప్పుడు ఏపీఐని కాల్ చేసేటప్పుడు సర్వీస్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసి నేను ఏపీఎస్ని కాల్ చేస్తాను అనమాట. సో ఇప్పుడు మనం పెట్టామన్నమాట. ఇది క్లిక్ చేసినప్పుడు ఏపీఐ ఎనేబుల్ అవ్వాలి, నాకు డేటా వెళ్ళిపోవాలి. సో ఇప్పుడు నాకు ఏపీఐ ఎనేబుల్ అయ్యి డేటా వెళ్ళే ముందు నేను ఏం చేస్తాను, జస్ట్ ఐ విల్ చెక్ ఇన్ ద కన్సోల్ అనమాట. ఏ డేటా వెళ్తుందని జస్ట్ కన్సోల్లో చూసుకుందాము. మనం చెక్ చేసుకుంటాం కదా ఎవ్రీ టైం. ఆబ్జెక్ట్ ఇదే కదా. సో ఇప్పుడు console.log ఆఫ్ స్లైడర్ అనమాట. ఓకే, ఈ స్లైడర్ని కన్సోల్లో పెట్టుకుంటే ఆ పర్టికులర్ దాంట్లోకి ఈ ఇమేజ్ ఎలా వెళ్తుంది అదంతా ఒకసారి చెక్ చేసుకుందాం. ఓకేనా, మనకి డేటా అసలు ఏమొస్తుంది ఇన్పుట్ ఇమేజ్ నుంచి అంటే మనం ఇప్పుడు దాకా అప్లోడ్ చేసిన డేటా కాబట్టి టెక్స్ట్ కాదు, టెక్స్ట్ వస్తుంది. అసలు ఇమేజ్ ఎలా వెళ్తే తెలియాలి కదా మనకి, అందుకని అది కన్సోల్లో పెట్టాను. ఓకేనా, ఇప్పుడు చెక్ చేసుకుందాం. ఇమేజ్ అనేది డిఫరెంట్ వేలో సెండ్ చేయాలి, అందుకని మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే ఇమేజ్కి ఏమవుతుంది, ఫైల్ కూడా వెళ్ళాలి కదా మీకు, ఓన్లీ పాత్ ఒకటే కాదు కదా. నేమ్ ఒకటి వెళ్తే మీకు ఇమేజ్ నేమ్ వెళ్తే ఇమేజ్ డిస్ప్లే అవ్వదు, ఇమేజ్ నేమ్ ఒకటి డిస్ప్లే అవుతుంది. మీ అప్లోడ్ చేసిన ఫైల్ కూడా సర్వర్లో స్టోర్ అవ్వాలి, ఆ పాయింట్ ఉంటుంది అనమాట. అందుకని మీరు అప్లోడ్ చేసిన ఫైల్ కూడా వెళ్ళాలి అంటే సర్వర్కి మీకు అసలు క్లిక్ చేసినప్పుడు ఆ ఫైల్ నుంచి డేటా మీరు ఇక్కడ అప్లోడ్ చేసినప్పుడు ఇన్పుట్లో ఆ ఫైల్ నుంచి మీకు డేటా ఏం వస్తుంది అది చెక్ చేసుకోవాలి. ఓకేనా, యాడ్ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి ఇమేజ్ వచ్చింది కదా, ఐఎంజీ సి ఫేక్ పాత్. మనం అప్లోడ్ చేసిన ఫైల్ నేమ్ వచ్చింది, బట్ ముందు సి ఫేక్ పాత్. ఈ ఫోల్డర్ నుంచి నేను అప్లోడ్ చేశానే కదా దాని మీనింగ్, బట్ నేను అప్లోడ్ చేసింది అది డెస్క్టాప్ నుంచి ఆ ఇమేజ్. సో మనకి సమ్ అన్ఎక్స్పెక్టెడ్ అన్నోన్ పాత్ ఒకటి యాడ్ అవుతుంది అనమాట, రఫ్ పాత్. ఈ పాత్ని మనం రిమూవ్ చేయాలి, ఓన్లీ నేమ్ ఒకటి పంపాలి. సో దానికోసం ఇక్కడ మనం ఏం చేయాలంటే ఎప్పుడైతే ఇన్పుట్ మీద క్లిక్ చేసామో అప్పుడు రావాలి. సో దానికి మనకి ఒక ఈవెంట్ ఉంది, చేంజ్ ఈవెంట్ అని. ఓకేనా, సో మీకు అది కూడా మీకు ఒక్కసారి మీకు గూగుల్ ఎలా సెర్చ్ చేసుకోవాలో కూడా చూపిస్తాను చూడండి. హౌ టు సెండ్ ఇమేజెస్ ఇన్ యాంగులర్ ఇమేజెస్ టు సర్వర్ ఇన్ యాంగులర్. ఇది క్లిక్ చేసుకుంటే ఆ ఇన్పుట్ బాక్స్కి ఏం చేస్తారంటే చేంజ్ ఈవెంట్ రాసి చేంజ్ ఈవెంట్ ద్వారా మీకు ఇమేజ్ని అప్లోడ్ చేస్తారనమాట సర్వర్కి. ఓకేనా, చూపిస్తా ఉన్నాను. ఇక్కడ ఏదైనా మీకు స్టాక్ ఓవర్ఫ్లో చూసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. మీ దగ్గర కోడ్ లేకపోయినా చెక్ చేసుకునే ప్రాసెస్ అనమాట ఇది. ఓకేనా, ఇన్పుట్కి చేంజ్ ఈవెంట్ రాయాలి. ఇక్కడ క్లియర్గా చూపిస్తారు చూడండి మనకి, ఇదిగో చూడండి ఇదే కదా ఇన్పుట్ టైప్ ఫైల్. సో దానికి ఒక ఈవెంట్ రాయాలన్నమాట. ఈవెంట్ నేమ్ మన ఇష్టం. ఇప్పుడు ఈవెంట్ అంటే ఏంటి, ఈవెంట్ బైండింగ్ యూస్ చేసి ఈవెంట్ రాస్తాం కదా, నార్మల్ బ్రాకెట్స్ పెట్టి మనం క్లిక్ ఈవెంట్ ఎలా అయితే రాస్తామో, ఇక్కడ క్లిక్ ఎలా అయితే రాస్తామో అలానే మనకి చేంజ్ కూడా ఒక ఈవెంట్ అనమాట. ఇక్కడ క్లిక్ వల్ల చేంజ్ పెడితే అది చేంజ్ ఈవెంట్ అవుతుంది. చేంజ్ ఈవెంట్ ఏంటంటే ఇన్పుట్ మీద మీరు క్లిక్ చేసినప్పుడు ఆ ఇన్పుట్కి సంబంధించిన ఎఫెక్ట్స్ అవుతాయి అనమాట. సో చేంజ్ ఈవెంట్ కూడా మీకు జావా స్క్రిప్ట్లోనే ఉంటుంది. సో చేంజ్ ఈవెంట్ ఇది నా ఫంక్షన్ నేమ్, ఆన్ సెలెక్ట్ ఫైల్ అని రాస్తాను, లేకపోతే నేను అప్లోడ్ ఇమేజ్ అని పెట్టుకుంటాను, నా ఇష్టం. అప్లోడ్ ఇమేజ్ ఈ ఎప్పుడైతే దీన్ని ఇన్పుట్ మీద నేను ఫోకస్ చేశానో అప్పుడు నాకు ఈ ఫంక్షన్ కాల్ అవుతుంది.
అప్లోడ్ ఇమేజ్. దీనికి డాలర్ ఈవెంట్ పంపిస్తాం. డాలర్ ఈవెంట్ అంటే ఏంటంటే ఈ ఇన్పుట్ మొత్తాన్ని ఈ ఆర్గ్యుమెంట్ హ్యాండిల్ చేస్తుంది అనమాట. డాలర్ ఈవెంట్ అంటే ఇన్పుట్ సంబంధించిన డేటాను మొత్తం ఇది ఆర్గ్యూ చేస్తుంది. ఓకేనా. సో ఇక్కడ నేను దాని కిందే ఆ ఫంక్షన్ రాస్తున్నా. నాకు ఇక్కడ నేను ఒక ఆర్గ్యుమెంట్ వస్తుంది కదా డాలర్ ఈవెంట్ అనేది HTML ఫైల్కి ఈవెంట్ వస్తుంది కదా. సో ఆ ఈవెంట్ని ఇది గెట్ చేసుకోవాలి కదా. ఇది గెట్ చేసుకోవాలి కదా. సో అది వాళ్ళు చూపిస్తాను చూడండి. ఇప్పుడు చూడండి. సో అది అక్కడ నుంచి ఈవెంట్ వస్తుంది కదా నాకు, దాన్ని ఇది గెట్ చేసుకుంటుంది అనమాట. ఓకేనా. ఇంకా ఈజీగా ఉంటుంది, కొంచెం డిఫికల్ట్గా ఇచ్చారు ఇక్కడ వీళ్ళు. ఆన్ ఫైల్ చేంజ్ ఎక్కడైనా మీరు ఇన్పుట్కి రాస్తున్నారంటే దానికి ఈ ఫైల్ టైప్ ఫైల్ కనుక పెడితే మీరు ఆన్ చేంజ్ కంపల్సరీ రాయాల్సిందే. రాయకపోతే మీకు ఏంటంటే ఆ సి ఫేక్ పోత్ అనేది రిమూవ్ అవ్వదు అనమాట. ఇదనమాట. ఇది చూడండి ఫామ్ డేటా ఎలా అప్లై చేశారో. ఇలా చేయాలి మీరు కూడా ఫామ్ డేటాని. సో ఆన్ చేంజ్ అవ్వగానే అక్కడ నుంచి మనకి సమ్ డేటా అనేది ఈ ఆర్గ్యుమెంట్ ఎందుకు పాస్ చేస్తాం, ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్ సమ్ డేటా హ్యాండిల్ చేస్తున్నట్టే కదా. ఆ డేటా హ్యాండిల్ చేసే డేటాని ఇది గెట్ చేసుకుంటుంది కదా. సో దీనికి కూడా ఒక ఆర్గ్యుమెంట్ ఇవ్వాలి కదా. సో ఇక్కడ కూడా ఒక వేరియబుల్ డమ్మీ వేరియబుల్ తీసుకొని దాన్ని ఏ టైప్ ఆఫ్ డేటా అయినా వస్తుంది కాబట్టి ఎనీ అని పెట్టాం. ఒకసారి మీకు ఇది చూసుంటే నిన్న మనం యూజెస్ చేసినప్పుడు యూజ్లో కూడా యూజెస్లో డిలీట్ కానీ అప్డేట్ కానీ చేసేటప్పుడు ఒక ఆర్గ్యుమెంట్ పాస్ చేస్తాను అక్కడ నుంచి. అలానే ఇది కూడా ఇక్కడ చూడండి ఒకసారి. అక్కడ డిలీట్ చేసినప్పుడు మనం డిలీట్ క్లిక్ చేసినప్పుడు సమ్ యూజర్ ఐడిని పాస్ చేస్తున్నాం. ఇది ఎక్స్ ఎలా గెట్ చేసుకుంటున్నాం. సో అలానే అనమాట. సో ఇది కూడా ఇన్పుట్కి రాస్తున్నాం కాబట్టి సో ఈవెంట్ ఆఫ్ ఎనీ అంటే అక్కడ నుంచి వచ్చి ఆర్గ్యుమెంట్ ఆఫ్ టైప్ ఏ టైప్ ఆఫ్ డేటా అనైనా ఇది క్లిక్ చేసుకుంటుంది. ఓకేనా. ఇప్పుడు గెట్ చేసుకుంటుంది కదా. ఇప్పుడు మనం చెక్ చేయాలి అసలు ఆ ఈవెంట్లు ఏమున్నాయో అని. సో మనకి ఇప్పుడు ఏం చేయాలి, ఒకసారి ఆ ఈవెంట్లో కన్సోల్ పెట్టి చూడండి ఆన్ చేంజ్ అవ్వగానే అసలు ఇది కాల్ అవుతుందా లేదా అని. ఓన్లీ ఇమేజ్కి అనమాట ఈ చిన్న పార్ట్ రాయాలి, అంతే, ఏం లేదు. ఒకసారి ఈవెంట్ని కన్సోల్లో పెట్టండి. ఓకే. ఇప్పుడు ఒకసారి కన్సోల్ చూడండి. సో అప్లోడ్ చేశాను. అప్లోడ్ చేయగానే చూడండి ఆన్ చేంజ్లో ఎప్పుడైతే దీని మీద చేంజ్ అవ్వగానే కింద ఒకటి వచ్చింది కన్సోల్లో. ఏమని వచ్చింది, ఈవెంట్, దానికి సంబంధించిన డేటా అంతా వస్తుంది అనమాట. మీరైతే ఇన్పుట్ టచ్ చేశారు లేదా, దానికి ఏమేమి క్లాసెస్ యాడ్ అయినాయి, దాని టార్గెట్ ఏంటి, దాంట్లో ఏం ఫైల్స్ ఉన్నాయి, టైప్ ఏంటి, మీరు అన్నీ గెట్ అవుతాయి అనమాట. దాని పాత్ ఎక్కడుంది చూడండి, అన్నీ ఉన్నాయి కదా. సో ఇప్పుడు ఇందులో మనకేం కావాలి, టార్గెట్ చూడండి. టార్గెట్ని ఎక్స్పాండ్ చేయండి. ఇంకేమున్నాయి ఇందులో, యాక్సెప్ట్, దానికి సంబంధించిన కీస్ ఉన్నాయి. మనకు కావాల్సిన ఫైల్స్ ఎక్కడున్నాయో చెక్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ చిల్డ్రన్ దానికి సంబంధించిన డేటా కూడా ఇక్కడ ఉంది. క్లాస్ నేమ్, ఫైల్స్, ఇక్కడ చూడండి ఫైల్స్లో డేటా ఉంది. ఇప్పుడు చూడండి ఎక్కడ ఉంది ఇది, మనకు సంబంధించిన ఇమేజ్ ఎక్కడుంది, ఫైల్స్లో నేమ్, మన పంపించిన నేమ్ ఇదే కదా, సైజ్, ఫైల్స్ మొత్తానికి ఫైల్స్ సంబంధించిన డేటా అంతా ఇక్కడ ఉంది కదా. ఇది ఎందులో ఉంది, ఫైల్స్ అనే కీలో ఉంది కదా. ఈ ఫైల్స్ అనే కీ ఎందులో ఉంది, టార్గెట్లో ఉంది. అంటే ఇక్కడ చూడండి మనం ఎప్పుడైతే ఈవెంట్ని ఆన్ చేంజ్ అవ్వని ఈ ఫంక్షన్ కాల్ అవుతుంది, అప్పుడు ఇక్కడ వచ్చిన ఈవెంట్ని మనం కన్సోల్లో పెట్టుకున్నాం. కన్సోల్లో పెట్టినప్పుడు మనకి ఇక్కడ డేటా వచ్చింది. డేటా వచ్చినప్పుడు మనకి నెంబర్ ఆఫ్ కీస్ వచ్చాయి. ఆ నెంబర్ ఆఫ్ కీస్ బబుల్స్ వచ్చాయి, క్యాన్సిల్ బబుల్స్, ఇవన్నీ వచ్చాయి. అందులో మనకి ఒకటి టార్గెట్ ఉంది. ఆ టార్గెట్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తే అందులో కూడా చాలా కీస్ ఉన్నాయి. అందులో ఫైల్స్ అనే కీలో మనం ఏదైతే ఇమేజ్ అప్లోడ్ చేస్తామో దానికి సంబంధించిన డేటా అంతా ఉంది కదా. ఫైల్స్ ఆఫ్ జీరోలో ఉంది కదా, ఎరే కదా, మళ్ళీ ఫైల్స్ ఆఫ్ జీరోలో ఉంది. సో ఈవెంట్ డాట్ టార్గెట్ డాట్ ఫైల్స్ ఆఫ్
0 పెట్టాను. ఒకసారి కన్సోల్‌లో చూద్దాం ఏం వస్తదో. ఆ ఇమేజ్ సంబంధించిన డేటా అంతా వస్తది. సో, ఇప్పుడు చూడండి. అప్‌లోడ్ చేయండి ఇమేజ్. వచ్చిందా? ఫైల్స్ అని పర్టిక్యులర్‌గానే లాస్ట్ మోడ్ ఫైల్ నేము, సైజు, ఇమేజ్ మొత్తం ఉన్నాయి కదా! సో, ఇప్పుడు మనం దీన్ని మనం పంపించాలన్నమాట. ఫైల్స్‌ని పంపిస్తే గానీ ఆ డేటా కానీ కరెక్ట్‌గా వెళ్ళదు. ఫేక్ పాత్‌లు అయ్యేం ఉండవు. అంటే ఈవెంట్ డాట్ టార్గెట్ డాట్ ఫైల్స్ ఆఫ్ 0 అని పంపాలి. పంపాలంటే ఇప్పుడు ఏం చేయాలి? ఈ ఫంక్షన్ నుంచి నాకు ఇప్పుడు చూడండి. ఇప్పుడు నాకు ఇది డేటా ఉంది. ఇప్పుడు నేనేం చేయాలి దీన్ని? నేను ఫార్మ్ డేటా అపెండ్ చేసేది ఎందులో? యాడ్ స్లైడర్‌లో కదా డేటాను అపెండ్ చేసేది. ఇక్కడ అపెండ్ చేయాలి. సో, ఇక్కడున్న డేటా నాకు ఈ ఫంక్షన్‌కి రావాలి. అప్పుడు ఇదేమవ్వాలి? గ్లోబల్ వేరియబుల్ అయి ఉండాలి కదా! సో, దిస్ డాట్ ఫైల్స్ ఈక్వల్ టు గ్లోబల్ వేరియబుల్ పెట్టా. సో, ఇప్పుడు నేను అప్లోడ్ చేస్తున్నా అంటే ఈ ఫైల్స్ అనేది గ్లోబల్ వేరియబుల్ ఉండాలి. సో, ఇప్పుడు గ్లోబల్ వేరియబుల్‌లో డిక్లేర్ చేయాలి కదా! సో, ఇక్కడ చెప్తారు చూడండి అది. ఇక్కడ అందులోనే ఉంటది మనకిది. సో, దిస్ డాట్ ఫైల్స్ గ్లోబల్ వేరియబుల్ డిక్లేర్ చేశారు. సో, ఆ ఫైల్స్ అనేది ఏదైనా ఉండొచ్చు కాబట్టి సో, ఫైల్స్ ఆఫ్ ఎనీ అని అర్రే పెట్టారు. టైప్ ఆఫ్ ఎన్ డేటా అని డిక్లేర్ చేసాం. సో, ఇప్పుడు ఈ ఫైల్స్‌ని మనం ఇక్కడికి యాడ్ స్లైడ్‌లో కూడా గెట్ చేసుకోవచ్చు కదా! సో, మనం అపెండ్ చేసినప్పుడు ఈ ఏపీఐకి ఈ షీట్‌లో ఉన్న ఏపీఐకి ఆ ఫైల్ నేమ్ పంపిస్తే సరిపోతదనమాట. ఏం లేదు. ఇమేజ్ అనేది మనకి ఫేక్ పాత్ యాడ్ అవుతుంది కాబట్టి ఇది ప్రాసెస్ అంతా చేస్తున్నాము. అంతే. ఓకేనా? ఇప్పుడు చూడండి. ఇప్పుడు నేను ఏపీఐని కాల్ చేయాలి. ఏపీఐని కాల్ చేయాలంటే ఇక్కడ నాకు స్లైడర్‌కి ఇదే కదా! ఈ ఏపీఐని యాడ్ స్టూడెంట్ స్లైడర్. ఈ ఏపీఐని యూజ్ చేసి నేను పంపించాలి. ఫార్మ్ డేటా పంపమంటున్నారు. సో, ఫస్ట్ నేను ఫార్మ్ డేటా క్రియేట్ చేసుకుంటా. కాన్స్టెంట్ డేటా ఈక్వల్ టు న్యూ ఫార్మ్ డేటా. ఓకే. డేటా డాట్ అపెండ్ ఆఫ్ ఇక్కడ కీ ఉండాలి. నా కీ అంటే సర్వీస్ ఇమేజ్ కదా! ఇక్కడ అండ్ వాల్యూ పంపాలి. వాల్యూ ఏంటి? దిస్ డాట్ ఫైల్స్ గ్లోబల్ వేరియబుల్ కంటే ఇక్కడ కూడా యాక్సెస్ అవుతది. యాక్చువల్లీ ఈ ఆబ్జెక్ట్‌లో మనం ఏం పంచాలి? దిస్ డాట్ స్లైడర్ డాట్ ఇమేజ్ కదా మనం పంపించాల్సింది ఇక్కడ. కానీ మనం ఇది ఎందుకు అది పంపించట్లేదు అంటే అది గ్లోబల్ వేరియబుల్ కాదు కదా! సారీ. అందులో ఫేక్ పాత్ ఉంటుంది కదా! అందుకని మనం అప్‌లోడ్ ఇమేజ్ అని ఒక ఈవెంట్ కాల్ చేసి దాని ద్వారా మనం ఈ డేటాను పంపిస్తున్నాం అనమాట. సో, దిస్ డాట్ ఫైల్స్ ఏంటి? టైప్ ఆఫ్ ఎనీ ఈస్ నాట్ అసైనబుల్ పారామీటర్ స్ట్రింగ్ బ్లాక్. ఫైల్స్ ఆఫ్ ఎనీ పెట్టుకోండి సరిపోతుంది. ఓకేనా? ఇలా. సో, సర్వర్‌కి సెండ్ చేస్తాం. సో, నేను ఏపీఐ రాయాలి. నేనేమంటున్నా అంటే ఇక్కడ ఇలా మనం అన్నిట్లో ఏపీఐస్ రాసే బదులు నేను సర్వీస్ అనే పేజ్ నుంచి ఆ ఏపీఐస్‌ని కాల్ చేసుకుందాం అంటున్నా. ఓకేనా? సర్వీసెస్ ఎక్కడుంది? ఇక్కడే ఏపీఐ సర్వీసెస్ డాట్ టీఎస్ మనం క్రియేట్ చేసాం కదా! ఈ పర్టిక్యులర్ ఫైల్ ఓపెన్ చేసి ఇప్పుడు ఇందులో ఏపీఐ రాయాలంటున్నా. మనం ఇప్పుడు ఏపీఐ రాయాలంటే ఇక్కడ మనం హెచ్‌టిపి క్లయింట్ మోడల్ ఇంపోర్ట్ చేసుకోవాలి కదా! ఇంపోర్ట్ హెచ్‌టిపి క్లయింట్. సో, ఇక్కడ రాయమాకండి అది ఎర్రర్ వస్తది. ఫ్రమ్ @angle/ ఏంటి ఎర్రర్ వస్తుంది? కాంట్ ఫైల్ ఎనీ మోడల్. ఓకే. టీఎస్. ఇక్కడ హెచ్‌టిపి క్లయింట్‌ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి కదా! ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం. ఓకేనా? ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేప్పుడు మనం ఏం పెడుతున్నాం అన్నిట్లో?
పబ్లిక్ ప్రైవేట్ అని మెన్షన్ చేస్తున్నాం కదా, యూజర్ కాంపోనెంట్ డాట్ ఏఎస్ లిమిట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ప్రైవేట్ అని పెట్టాం. కానీ ఇప్పుడు నేను ఇక్కడ ఏపీఐ అనేది ఈ సర్వీసెస్ ఫైల్లో క్రియేట్ చేసి స్లైడర్ కాంపోనెంట్లో యూస్ చేసుకుంటున్నాం. దానికోసం ఇక్కడ పబ్లిక్ రాయాలి, ఒక పేజ్లో యూస్ చేసి ఇంకొక పేజ్లో యూస్ చేసుకుంటున్నాను ఇక్కడ క్రియేట్ చేసి. దానికోసం నేను హెచ్టిపి రాసేసాను. ఇప్పుడు కన్స్ట్రక్టర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. ఇప్పుడు నేను ఏపీఐ రాయాలనుకుంటున్నాను. ఇప్పుడు ఒక ఫంక్షన్ రాసుకుంటా, యాడ్ స్లైడర్ అనే ఒక ఫంక్షన్ రాసుకున్నాను. ఇప్పుడు ఈ ఫంక్షన్ ఇప్పుడు నేను ఏపీఐ ఇంటిగ్రేషన్ చేస్తాను. దిస్ డాట్ హెచ్టిటిపి డాట్ పోస్ట్ మెథడ్ కదా ఇది, పోస్ట్ ఆఫ్ 2 పారామీటర్స్ ఉండాలి. ఫస్ట్ పారామీటర్ ఈజ్ అన్ యూఆర్ఎల్ కదా, ఇదేగా మన యూఆర్ఎల్. ఇది కదా, సో ఇది యూఆర్ఎల్ కామా ఇచ్చి ఇక్కడ స్లాష్ ఇచ్చి డేటా పంపాలి కదా. ఇప్పుడు ఈ డేటా మన దగ్గర ఎక్కడుంది, మరి మన దగ్గర ఉన్న డేటానేమో ఈ పర్టికులర్ పేజ్లో ఉంది, ఈ పేజ్లో లేదు కదా. ఇక్కడ ఏపీఐ అని పెట్టుకోండి, క్లియర్గా ఉంటుంది. లేకపోతే ఈ పేజ్లో లేదు కదా, సో ఇది ఆర్గ్యుమెంట్గా వస్తున్నట్టు. ఇప్పుడు ఈ పేజ్ నుంచి ఈ పేజ్కి డేటా రావాలి, సో ఆర్గ్యుమెంట్గా పెడుతున్నాను. డేటా ఏం లేదు కాబట్టి ఆర్గ్యుమెంట్గా పెట్టాను. సో మీకు అలా పెట్టండి, డేటా లేదు, నేను ఆర్గ్యుమెంట్ పాస్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఈ యూఆర్ఎల్ ఉంది కదా, ఇంతవరకు కామన్. ఇక్కడ స్లాష్ తర్వాత లాస్ట్లో ఇంకొకటి ఉంది, స్టూడెంట్స్ లెటర్ అని. ఇది సో మనకి ఇప్పుడు ఇంతవరకు కామన్ కదా, వెల్కమ్ దాకా ఇంతవరకు కామన్గా ఉన్నదాన్ని మనం ఎవ్రీ టైం రాయటం ఎందుకు. ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకోండి, ఏపీఐ ఈక్వల్ టు ఇందులో పెట్టాను. ఇప్పుడు ఈ ఏపీఐని ఇక్కడ ఇంటిగ్రేషన్ చేయండి, ఏపీఐ ప్లస్ అని. సో కన్కాటినేషన్ చేస్తుంది, ఇది స్ట్రింగ్, ఇది వేరియబుల్. సో ఇది వేరియబుల్, అది స్ట్రింగ్. సో దిస్ డాట్ ఏపీఐ ప్లస్ ఇది, అంటే దిస్ డాట్ ఏపీఐ అంటే ఏంటి, ఇదే కదా. ఇది స్ట్రింగ్ కన్కాట్ చేస్తే ఏమవుతుంది, రెండు కన్కాట్ అవుతాయి, అంటే పక్క పక్కన డిస్ప్లే అవుతాయి అనమాట, మొత్తం ఒకేలాగా డిస్ప్లే అవుతాయి. ఇప్పుడు ఏపీఐ ఇక్కడ రాసేసాం. ఇప్పుడు దీన్ని కాల్ చేయాలి మనం. ఈ పర్టికులర్ పేజ్లో ఏం చేస్తాము, ఇలా రాసాం కదా, దీన్ని ఈ పర్టికులర్ పేజ్కి ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకోవాలి. సర్వీసెస్ ఫైల్ని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ ఫ్రమ్ @angular స్లాష్ కాదు ఏపీఐ కదా మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సింది, డాట్ ఏపీఐ సర్వీసెస్ డాట్ టీఎస్ కదా, ఏపీఐ సర్వీసెస్ డాట్ టీఎస్ కదా, అందుకని ఏపీఐ సర్వీస్ని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ చూడండి, ఇక్కడ క్లాస్ నేమ్ ఏంటి, ఏపీఐ సర్వీస్. సో దాన్ని రాయాలి ఇక్కడ, ఏపీఐ సరే టైప్ చేసి హైలైట్ అవుతుంది. దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు మనం ఇక్కడ ఒక నిమిషం ఉండండి, ప్రైవేట్ ఈ పేజ్లో యూస్ చేసుకుంటున్నాం కాబట్టి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను, ఏపీఐ ఏపీఐ సర్వీస్, ఇలా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు నేనేం చేయాలి, ఇక్కడ ఏపీఐ రాస్తాను కదా నార్మల్గా, దిస్ డాట్ హెచ్టిటిపి, అదంతా ఇందులో ఉంది, ఇదంతా ఇందులో ఉంది, ఈ ఫంక్షన్లో ఉంది కదా. ఈ ఫంక్షన్ని కాల్ చేసుకుందాం. ఇక్కడ దిస్ డాట్, ఇక్కడ ఇది ఈ ప్రైవేట్ మెథడ్, దిస్ డాట్ ఏపీఐ డాట్ యాడ్ స్లైడర్ ఏపీఐ ఫంక్షన్కి ఏం పంపాలి, మన ఆర్గ్యుమెంట్ డేటాను పంపాలి కదా. అయితే ఎక్సో వైఓ సమ్ ఏదో ఒకటి, ఆబ్జెక్టో డేటానో ఏదో ఒకటి, ఫామ్ డేటానో ఏదో ఒకటి పంపాలి కదా. ఆబ్జెక్ట్ అనుకున్నాను అనుకో, ఓబీజే అని పెట్టాను. ఇప్పుడు మన దగ్గర ఈ డేటా అంటే ఇది డేటానే కదా. ఇక్కడ లాస్ట్ ఇప్పుడు ఈ డేటా ఇక్కడ మనం పంపించాల్సిన డేటా ఏంటి, ఇక్కడ ఆర్గ్యుమెంట్ కదా పంపించాల్సింది. స్లైడర్కి అపెండ్ చేయాలి డేటా, అదే ఎందులో ఉంది, ఓబీజేలో ఉంది. సో ఇక్కడ మనం డేటా పంపిస్తాం కదా ఆర్గ్యుమెంట్స్తో, ఆబ్జెక్ట్ని నేను సెండ్ చేస్తున్నా, అందుకని ఈ డేటాని మనం పంపిస్తున్నాం అనమాట. ఈ డేటా కదా ఏపీఐకి వెళ్ళాల్సింది, ఈ డేటా పంపిస్తున్నాం. డాట్ సబ్స్క్రైబ్ డాట్ ఎందుకు రావట్లేదు సబ్స్క్రైబ్, లోడ్ అవుతుంది, ఉండండి ఒక నిమిషం. డాట్ రాయాలి, డాట్ సబ్స్క్రైబ్
రావట్లేదేంటి, ఎర్రర్ వస్తుంది. ఓకే, సారీ. ఇది అక్కడ నుంచి ఈ ఫంక్షన్కి డేటా రావాలి కదా, అంటే మనం రిటర్న్ యూస్ చేయాలి కదా అక్కడ నుంచి అక్కడ రావాలంటే. అది రాయకపోసరికి అది రిటర్న్ అవ్వట్లేదు, అందుకని మనకి ఎర్రర్ వస్తుంది. సో ఇప్పుడు చూడండి, సబ్స్క్రైబ్ రాసిన ఎర్రర్ పోయింది, అది రిటర్న్ రాయకపోతే ఎర్రర్ వస్తుంది. అంటే అక్కడ నుంచి రిటర్న్ వస్తుంది డేటా అని తెలియాలి కదా దీనికి. సో ఇక్కడ A:(any) అవుట్పుట్ రిజల్ట్ RES ఆఫ్ ఎనీ రిజల్ట్ వస్తుంది కదా, రిజల్ట్ ఈజ్ అన్ యారో ఫంక్షన్ కదా, యాడ్ అవుతుంది. ఇప్పుడు యాడ్ కనుక అయితే మనకి సక్సెస్ఫుల్ రావాలి కదా. సో దానికోసం మనం యూజర్ కంపోనెంట్ డాట్ టీఎస్లో రాసాం కదా, కలర్స్ ఇవ్వటం, ఇది కలర్ ఇవ్వటం, మెసేజ్ని ఇవ్వటం. సో అదంతా కాపీ పేస్ట్ చేస్తున్నాను, మళ్ళీ నేను రాయట్లేదు. ఎందుకని దిష్టి పెట్టానా? ఓకే ఇది ఆన్లోలో కదా పెట్టాల్సింది. ఆన్లోలో పెట్టాను. ఇప్పుడు దిస్ డాట్ కలర్ని డిఫైన్ చేయాలి కాబట్టి కలర్ని బయట డిఫైన్ చేయాలి. ఎంటీ మెసేజెస్ కూడా నేను కాపీ పేస్ట్ చేసుకుంటున్నాను. కలర్ని డిఫైన్ చేశాను, ఒక ఎంటీ మెసేజ్ కూడా తీసుకున్నాను, మెసేజ్ డిస్ప్లే అవ్వాలి కాబట్టి. సో ఇఫ్ దిస్ డాట్ స్టేటస్ రిజల్ట్ డాట్ స్టేటస్ 1 అయితే మనకి మెసేజ్ వస్తున్నట్టు, లేకపోతే రానట్టు. ఒకసారి కన్సోల్ డాట్ లాగ్లో రిజల్ట్ చూసుకోండి, మీకు తెలియాలి కదా RES అసలు ఏం వెళ్తుంది డేటా అనేది. RES చూసుకోండి. ఒక నిమిషం నుండి అప్లోడ్ చేయండి. నాట్ రెస్పాండింగ్. సో ఇక్కడ మనం ఇప్పుడు యాంగులర్ ఒకసారి వెళ్దాం, అప్లోడ్ చేద్దాం ఇమేజ్ని. సో అప్లోడ్ చేద్దాం ఒకసారి ఇమేజ్ ఇదే కదా, యాడ్ కొట్టాను. ఒకసారి వన్ ఎర్రర్ ఉందంట, చూద్దాం. దిస్ డాట్ యాడ్ సైజ్ నాట్ అండ్ ఫంక్షన్ ఏపీఐలో ఉంది కదా, సేవ్ చేసామా? ఫంక్షనే కదా. ఫంక్షన్ కాదని ఎందుకు వస్తుంది? Distort APS letter is not an function. Distort API. API సర్వీసెస్ నుంచి వస్తుంది కాబట్టి నేను ఇక్కడ Distort API పెట్టాను. అందులో ఆ ఫంక్షన్లో ఉన్న APIs లెటర్స్ వర్క్ అవ్వాలి. ఇందులో కూడా API ఉంది కాబట్టి పని చేద్దాం. యాడ్స్ లెటర్ అప్పుడు కామన్గా అవుతుందేమో. డేటా వస్తుంది ఇక్కడ నుంచి. సో ఇక్కడ దీన్ని HTTP పెట్టుకుందాం, ఎందుకంటే అక్కడ కూడా APIతో పెట్టాం కదా అందుకని. ఎందుకంటే ఇక్కడ నేను ప్రైవేట్ పబ్లిక్ HTTP పెట్టాను, ఇక్కడ API అనే వేరియబుల్ కదా, ఇదైనా ప్రాబ్లం రాదు కదా. ఒకసారి చెక్ చేద్దాం. వస్తుంది రిస్టార్ట్ API, అప్డేట్ అవ్వలేదు. నేను ఫంక్షన్ నేమ్ మార్చాను, స్మాల్ API ఇచ్చాను, అంటే అప్డేట్ అవ్వలేదు.
రీలోడ్ అవ్వని నేను ఒకసారి చెక్ చేద్దాం. ఇది ఈస్ నాట్ కమింగ్. ఇమేజ్ అప్లోడ్ సక్సెస్ఫుల్. ఏం లేదా, ఇక్కడ నేను ఒక వేరియబుల్ తీసుకున్నా కదా ప్రైవేట్ అని, అది ఏపీఐతో ఉంది అండ్ ఇక్కడ ఏ కూడా క్యాపిటల్లో ఉంది, ఏపీఐ కూడా క్యాపిటల్లో ఉంది. ఆ రెండు మార్చాను, అందుకని అది ఎఫెక్ట్ అయింది. ఇందాక ఫంక్షన్ కాదని వచ్చింది క్యాపిటల్ పెట్టడం వల్ల ఏపీఐ అనేది. సో అందుకని తీసేసాను. ఓకేనా, దిస్ ఇస్ ద, చూడండి ఇమేజ్ యాడ్ అయింది. నెట్వర్క్కి రండి ఒకసారి, యాడ్ స్టూడెంట్స్ లెడర్కి రండి, హెడర్స్కి కింద వస్తే సర్వీస్ మనకి ఎప్పుడైనా ఇమేజ్ పంపించినప్పుడు ఇలా కనిపించదు, బైనరీ కనిపిస్తుంది అనమాట. సో అది సర్వర్కి అప్లోడ్ అవుతుంది, మనకి బైనరీగానే వస్తుంది అక్కడ. సో అప్లోడ్ అయింది కదా, ఇమేజ్ అప్లోడ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది కదా. అప్లోడ్ అయితే మనకి ఇప్పుడు ఏం చేయాలి, ఇఫ్ రిజల్ట్ అవుట్ స్టేటస్ ఈక్వల్ టు 1 అయితే మెసేజ్ అప్లై అవ్వాలని రాయాలి కదా కలర్ అవి. సో నేను ఎవ్రీ టైం అవి రాయాలి కదా, అందుకని ఇక్కడ ఉన్నది కాపీ పేస్ట్ చేస్తున్నా. కలర్స్ అప్లై అవ్వటం వరకే కదా. దిస్ డాట్ మెసేజ్, ఇక్కడ రిజల్ట్ అని పెడదాం అండ్ ఇక్కడ మెసేజ్లో స్టోర్ చేస్తాం. గెట్ యూజర్స్ కాదు, మనం ఇంకా గెట్ స్లైడర్స్ రాయాలి. సో మెసేజ్ కాబట్టి ఇక్కడ నేను యాడ్ స్లైడర్ కాంపోనెంట్ డాట్ HTMLలో మెసేజ్ ఉంది, అలానే మెసేజ్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకేనా, ఒకసారి చెక్ చేద్దాం. అంతా కామన్, యాడ్ చేసిన ప్రాసెస్ అంతా కామన్. ఒక్క ఇమేజ్ వచ్చినప్పుడు మీరు ఎలా చేంజ్ చేస్తారు అన్నది ఇక్కడ పాయింట్ అనమాట. ఇక్కడ మనకి ఇమేజ్ వస్తుంది కదా, ఇమేజ్ వచ్చినప్పుడు మీరు దాన్ని ఎలా చేస్తున్నారు. తీసేసాం కదా గెట్ యూజర్, యాడ్ స్లైడర్ కాంపోనెంట్ డాట్ TS తీసేసాం, సేవ్ అప్డేట్ అవ్వలేదేమో ఫైల్. ఓకే, ఇప్పుడు ఒకసారి చూద్దాం. మెసేజ్ డిస్ప్లే అవ్వాలి, ఇమేజ్ అప్లోడెడ్ సక్సెస్ఫుల్లీ. ఓకేనా, ఇమేజ్ అప్లోడ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇక్కడ ఒకసారి మళ్ళీ మీకు ఒకసారి ఓవర్ ఇస్తా చూడండి, అసలు యాడ్ ఏం చేశాను నేను అనే పాయింట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ యాడ్ స్లైడర్ చేయాలి. స్లైడర్ చేయాలన్నప్పుడు నేను ఏం చేశాను, ఒక జస్ట్ బటన్ క్లిక్ చేశాను, బటన్ క్లిక్ చేస్తే మోడల్ పెట్టాను. ఇంతవరకు మీకు స్టార్టింగ్ తెలుసు. పెట్టినప్పుడు ఈ వాలిడేషన్ చేశాను, వాలిడేషన్ అయిపోయినాక మనకి ఇప్పుడు సెకండ్ పార్ట్ స్టార్ట్ అవుతుంది అనమాట, కొంచెం డిఫికల్టీ పార్ట్. వాలిడేషన్ అయిపోయినాక ఇక్కడ మనం ఏం చేస్తున్నాము ఒకసారి చూడండి. వాలిడేషన్ అయిపోయింది. వాలిడేషన్ అయిపోయినాక ఇక్కడ నాకు ఇమేజ్, నేను నార్మల్గా ఇమేజ్ని చూస్తుంటే నాకు ఫేక్ పాత్ అనే ఎక్స్ట్రా ఒక పాత్ యాడ్ అవుతుంది. ఒకసారి మళ్ళీ చూపిస్తా ఉండండి ఆ ఫేక్ పాత్ ఎలా ఉంటుందో. console.log ఆఫ్, ఇక్కడ నేను మామూలుగా మనకి ఆబ్జెక్ట్ ఏం తీసుకున్నాం, దానికి స్లైడర్ కదా, స్లైడర్ని పెడుతున్నా. ఓకేనా, స్లైడర్ని పెట్టినప్పుడు ఆ ఇమేజ్ ఉంది కదా, ఇమేజ్లోకి అది ఫేక్ పాత్ వెళ్తుంది. దిస్ డాట్ స్లైడర్, ఆ ఫేక్ పాత్ ఒకటి వెళ్తుంది అనమాట. ఆ ఫేక్ పాత్ని రిమూవ్ చేయటానికి కోసమే నేను మన ఇన్పుట్కి ఇమేజ్ వచ్చినప్పుడు ఇన్పుట్కి ఆన్ చేంజ్ ఈవెంట్ రాయాలి. గుర్తుపెట్టుకున్నది కామన్ అనమాట ఎక్కడైనా. స్లైడర్ ఈజ్ నాట్ డిఫైన్డ్, ఎక్కడ స్లైడరు ఉంది కదా, దిస్ డాట్ స్లైడర్, దిస్ SLIDER కరెక్టే కదా, నాట్ డిఫైన్డ్ ఏంటి. ఇక్కడ ఉంది కదా, స్లైడర్ ఈజ్ నాట్ డిఫైన్డ్. క్లిక్ చేసినప్పుడు ఒకసారి ఇదంతా కామెంట్లో పెట్టండి. గ్లోబల్ వేరియబులే కదా, నాట్ డిఫైన్డ్ ఎందుకు వస్తుంది, ఇది కూడా తెలుస్తాను. చూడండి ఇక్కడ సి ఫేక్ పాత్, నేను సెలెక్ట్ చేసిన ఎక్కడ నుంచి ఆ ఫైల్ చూడండి, డెస్క్టాప్, దిస్ పీసీ డెస్క్టాప్, అలాగే రావాలి డెస్క్టాప్ స్లాష్ అని రావాలి. ఎక్స్ట్రా ఫేక్ పాత్ ఎక్కడ నుంచి వస్తుంది, దాన్ని రిమూవ్ చేయడం కోసమే ఇక్కడ మనం ఇన్పుట్కి
ఇన్పుట్‌కి ఆన్ చేంజ్ ఈవెంట్ రాయాలన్నమాట. మనం క్లిక్ ఈవెంట్ ఎలా అయితే రాస్తామో సేమ్ ఆ క్లిక్ ప్లేస్‌లో చేంజ్ రాస్తే ఆన్ చేంజ్ ఈవెంట్ అవుతది. ఒక ఫంక్షన్ రాసుకున్నాం. సో, ఈ ఇన్పుట్‌లో అప్‌లోడ్ చేసిన ఇమేజ్ కదా! ఆ ఇన్పుట్ మొత్తాన్ని హ్యాండ్ ఓవర్ చేయడం కోసం నేను డాలర్ ఈవెంట్ యూజ్ చేశాను. ఈవెంట్ బుక్ మొత్తం అంటే దానికున్న ఐడీస్ ఏంటి, క్లాసెస్ ఏంటి, ఎన్‌జీ టచ్ చేంజ్ ఏంటి, ఎన్‌జీ హోవర్ ఏంటి ఇవన్నీ వస్తాయన్నమాట. ఎన్‌జీ మోడల్ దీనికి సంబంధించిన డేటా అంతా హ్యాండిల్ చేస్తది డాలర్ ఈవెంట్ అనేది. ఇది ఆర్గ్యుమెంటే కదా మన ఫంక్షన్‌కి. సో, ఇప్పుడు ఆ ఫంక్షన్ కాల్ చేశానిక్కడ. అక్కడొచ్చే ఆర్గ్యుమెంట్ ఆఫ్ ఏ టైప్ ఆఫ్ అరే వస్తది ఆబ్జెక్ట్ మనం చెప్పలేము గదా! అందుకని ఏ టైప్ ఆఫ్ డేటా అయినా అని జెప్పాను. మనం ఆల్రెడీ చూపించాను. ఈవెంట్ టార్గెట్‌లో ఫైల్స్ ఆఫ్ జీరోలో మన ఇమేజ్ డేటా అంతా ఉంది. సో, దాన్ని గ్లోబల్ వేరియబుల్‌లో స్టోర్ చేశాను. గ్లోబల్ వేరియబుల్ ఎందుకు స్టోర్ చేశాను? నేను అక్కడి నుంచి వచ్చిన ఇమేజ్ డేటాని నేను సర్వర్‌కి పంపించాలి. దిస్ డాట్ ఫైల్స్ అనేది. అందుకని దాన్ని గ్లోబల్ వేరియబుల్‌లో స్టోర్ చేశాను. ఓకేనా? నెక్స్ట్ అంతవరకు ఓకే కదా! నెక్స్ట్ ఇప్పుడు నేను క్లిక్ చేసినప్పుడు యాడ్ స్లైడర్స్ వర్క్ అవుతుంది గదా! దానికి నేను డేటా అపెండ్ చేశాను. డేటా అపెండ్ చేసినప్పుడు దిస్ డాట్ ఫైల్స్ పంపాను. ఈ దిస్ డాట్ ఫైల్స్ ఎందుకు పంపాను? ఇదే ఎందుకు పంపాను? దీంట్లో కదా మన డేటా అంతా ఉంది. యాక్చువల్లీ మనం స్లైడర్ పంపాలి. దిస్ డాట్ స్లైడర్. ఆ దాంట్లో ఏంటి ఫేక్ పాత్ ఒకటి ఎక్స్ట్రా యాడ్ అయింది కాబట్టి, అందుకని నేను దిస్ డాట్ ఫైల్స్‌ని పంపించుకున్నాను. తర్వాత నేను ఏపీఐకి అపెండ్ చేయాలి. ఇక్కడ నేను సర్వీసెస్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తున్నాను. దానికోసం మనం సర్వీసెస్ క్రియేట్ చేయాలి. -o అలా సర్వీసెస్ ఎన్‌జీ జనరేట్ సర్వీస్ నేమ్. ఎన్‌జీఎస్ సర్వీస్ నేమ్. నేను ఏపీఐ ఫర్ సర్వీస్ ఇచ్చాను. సో, ఏపీఐ సర్వీసెస్ డాట్ టీఎస్ ఓపెన్ చేసి హెచ్‌టిపి క్లయింట్‌తో మనం వర్క్ చేస్తున్నాం అంటే హెచ్‌టిపి క్లయింట్‌ని ఇంపోర్ట్ చేసుకోవాలి కదా! హెచ్‌టిపి క్లయింట్‌ని ఇంపోర్ట్ చేశాను. అది ఇంపోర్ట్ చేశాక నాకు ఇది కామన్ కదా! అన్నిట్లో ఈ వేరియబుల్ ఉంటది. అందుకని దాన్ని మళ్ళీ అన్నిట్లో రాయకుండా నేను కామన్‌గా ఇక్కడ పెట్టుకున్నాననమాట. ఓకేనా? ఇది పెట్టుకొని యాడ్ స్టూడెంట్ స్లైడర్ స్లాష్ ఆబ్జెక్ట్. ఇది మన ఫంక్షన్ నేమ్. లాస్ట్‌లో వేరుగా అవుతది కదా! ఇదే కదా! యాడ్ స్టూడెంట్ రిజిస్టర్, యాడ్ లాగిన్, డిలీట్ యూజర్, డిలీట్ అలా ఉంది కదా! అందుకని ఇక్కడ ఫంక్షన్ నేమ్ మారుతది కాబట్టి ఫంక్షన్ నేమ్ ఒక్కదాన్ని నేను మెన్షన్ చేసుకున్నా. దీనికి డేటా పంపాలి కదా! నేను ఆ డేటా నేమ్ ఆబ్జెక్ట్ అని మెన్షన్ చేసుకున్నా. సమ్ డమ్మీ వేరియబుల్ ఏదైనా తీసుకోవచ్చు. ఎక్స్ తీసుకోండి, వై తీసుకోండి, డేటా తీసుకోండి. ఇక్కడ మీరు ఏదైనా తీసుకోవచ్చండి. ఇలా ఎక్స్ తీసుకున్నాం అనుకోండి. స్లైడర్ కాంపోనెంట్ డాట్ టీఎస్‌కొచ్చి ఫస్ట్ మనం ఏపీఐ సర్వీసెస్‌ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇదెందుకు ఇంపోర్ట్ చేసుకున్నాము అంటే, ఈ ఫంక్షన్‌ని నేను యూజ్ చేసుకోవాలి. ఈ ఫంక్షన్ ఎందుకు యూజ్ చేయాలి? నేను స్లైడర్ సంబంధించిన ఏపీఐ ఇక్కడ రాసాను. ఈ ఫంక్షన్‌లో రాసాను. అందుకని ఆ ఫంక్షన్‌ని నేను కాల్ చేసుకోవడం కోసం స్లైడర్‌ని ఇంపోర్ట్ చేసుకున్నా. ఓకేనా? సో, స్లైడర్ ఇంపోర్ట్ చేసుకొని ఏపీఐ సర్వీసెస్‌ని ఇంపోర్ట్ చేసుకొని దాన్ని డిక్లేర్ చేశాను ప్రైవేట్ అని. అది డిక్లేర్ అయినాక ఇంకేం చేసాం అది డిక్లేర్ అయినాక అంతే. దిస్ డాట్ హెచ్‌టిటిపి డిక్లేర్ చేశాం కదా! ఆబ్జెక్ట్‌లో దిస్ డాట్ హెచ్‌టిటిపి డాట్ ఆ ఫంక్షన్ నేమ్‌కి నేను నా దగ్గర ఉన్న డేటా పంపాలి కాబట్టి డేటాను పంపించాను. డాట్ సబ్‌స్క్రైబ్ ఇంతవరకు నుంచి మళ్ళీ మనకు కామన్ అన్నమాట. సో, ఇక్కడేమో టు యాడ్ స్లైడర్ అన్నమాట ఈ ఫంక్షన్. స్టార్ట్ ఎండ్స్. ఓకే. ఇక్కడేమో అప్‌లోడ్ ఇక్కడేమో ఆన్ చేంజ్ ఆఫ్ మనకి ఇన్పుట్ వస్తది కదా! స్లైడర్‌కి టు గెట్ ఇమేజ్ డేటా కోసం ఈ ఫంక్షన్ రాసాం. ఓకేనా? ఇంతవరకు కామన్. ఇయేమో కలర్స్‌కి వేరియబుల్స్ ఇయన్నీ మీకు తెలిసినయే. సో, ఈ వేరియబుల్స్ అన్ని ఒక ప్లేస్‌లో పెట్టుకోండి. ఎన్‌జీ ఆన్ ఇట్ కింద రాయండి. ఇవన్నీ వేరియబుల్స్ అన్నమాట. గ్లోబల్ వేరియబుల్స్ ఈ 4 ఇది ఇమేజ్ సంబంధించిన డేటా. ఇదేమో స్లైడర్‌కి సంబంధించి యాడ్ చేసినప్పుడు సంబంధించిన డేటా. లాస్ట్‌లో ఒక బ్రేస్ మాత్రం ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి. అది లేకపోతే మీకు ఎర్రర్ వస్తది. పైన క్లాస్ ఓపెన్ చేసాం కదా! ఆ క్లాస్‌దిది. సో, ఇంతవరకు. ఇప్పుడు ఇంకా ఈ సర్వీసెస్ అనే కాన్సెప్ట్‌ని ఇంకా ఎలా యూజ్ చేయొచ్చు? చూడండి మనం ఇంతకుముందు లాగిన్ చేసాం కదా! లాగిన్‌కి నేను చేంజ్ చేస్తాను. ఒకసారి అన్నీ క్లోజ్ చేస్తాను. మీకు క్లియర్‌గా ఉంటది. ఇప్పుడు మనం లాగిన్ పేజ్ ఒకసారి ఓపెన్ చేస్తా చూడండి. లాగిన్ కాంపోనెంట్ డాట్ టీఎస్ ఏం ఓపెన్ చేయమాకండి. జస్ట్ టీఎస్ పేజ్ ఒకటే ఓపెన్ చేయండి. ఇది కదా! లాగిన్ కాంపోనెంట్ డాట్ టీఎస్ పేజ్ ఇదే కదా! ఈ స్పెక్ డాట్ టీఎస్సా? ఇదే కదా! ఎక్కడ ఏపీఐ రాస్తుంది? ఇక్కడే కదా! ఇప్పుడు ఈ ఏపీఐని ఎలా మారుద్దామంటే సర్వీసెస్‌గా మార్చుకుందాం. సో, నేను సర్వీసెస్ ఫైల్‌కెళ్ళా. సారీ సర్వీస్ అంటే ఇక్కడికి వస్తున్నాను. ఏపీఐ సర్వీసెస్ డాట్ టీఎస్ ఫైల్‌కి వెళ్ళా. నేనేం చేస్తున్నా లాగిన్ కదా! యూజర్ లాగిన్ ఒక ఫంక్షన్ తీసుకున్నా. ఒక ఫంక్షన్ యూజర్ లాగిన్ అనే ఫంక్షన్ తీసుకొని
సో మనకి ఫామ్ డేటా ఇక్కడ కనుక నేను ఫామ్ డేటా పంపిస్తుంటే ఆ పర్టికులర్ ఏపీఐకి నువ్వు ఫామ్ డేటా కనుక యూజ్ చేస్తుంటే ఇక్కడ ఆబ్జెక్ట్ పంపించాలి మనం. ఓకేనా, పారామీటర్ పంపించాలి. దిస్ డాట్ రిటర్న్ దిస్ డాట్ పోస్ట్ మెథడే కదా యూజ్ చేస్తుంది. ఫంక్షన్ నేమ్ ఏంటి, స్టూడెంట్ లాగిన్. దిస్ డాట్ స్టూడెంట్ లాగిన్ ఎక్స్ పెట్టాం. సో ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ పైన ఈ హెచ్టిపి క్లయింట్ని తీసుకొచ్చి నువ్వేం చేయాలి, ఏది ఇంపోర్ట్ చేయాలి, దీని బదులు ఏపీఐ సర్వీసెస్ కదా ఇంపోర్ట్ చేయాల్సింది. ఏపీఐ సర్వీస్ డాట్ టీఎస్, ఇక్కడ నుంచి మళ్ళీ ఏపీఐ సర్వీసెస్ని ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసి హెచ్టిపి క్లయింట్లో ఏపీఐ పెట్టండి. దిస్ డాట్ ఏపీఐ డాట్, దీని మొత్తం ప్లేస్లో ఫంక్షన్ వస్తుంది కదా, యూజర్ లాగిన్ ఫంక్షన్ కదా ఇది ఫంక్షన్. సో దీనికి డేటా పంపాలి కదా నువ్వు, ఆ డేటాని పంపండి ఇక్కడ. సో రిటర్న్ పెట్టాము ఎక్సెల్ తోటి, ఎర్రర్ పోయింది చూసారా. ఇలా మనం దాన్ని మోడిఫై చేయాలన్నమాట సర్వీసెస్కి. ఒకసారి నేను లాగిన్ అయ్యి చూస్తూ ఉండండి. లాగిన్ సర్వీసెస్ వర్క్ అయితే లాగిన్ వర్క్ అవ్వాలి కదా మనకి. సో ఇప్పుడు యూజర్స్లో నాది లాగిన్ ఐడి ఏముంది చూద్దాం. 1 అయింది చూడండి ఇక్కడ. సో 1 అయింది కాబట్టి ఇలా 1 తీసుకోవాలి. లాగౌట్ అయ్యాను. వన్ 2 3 4 లాగిన్ అవుతుందిగా. లాగిన్ అవుతున్నట్టే వర్క్ అవుతున్నట్టే కదా, నేను సర్వీసెస్కి మార్చినది వర్క్ అవుతున్నట్టే కదా నేను లాగిన్ అవుతున్నాను అంటే. ఓకేనా, ఇలా హోమ్ స్లైడర్స్ మనకి ఫ్రెండ్షిప్ ఉన్నాడు అక్కడ ఏదో క్లిక్ చేశాను, దీనికి లింక్ ఇవ్వాల, దీనికి క్లిక్ చేసరికి సెలెక్ట్ అయిపోయింది. ఓకేనా, ఇలా మనకి సర్వీసెస్ వర్క్ అవుతుంది అనమాట. అంతే, జస్ట్ మనం ఏం చేయాలి, ఇక్కడ రాసే ఏపీఎస్ మొత్తాన్ని ఒక పేజ్లో రాసుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఇది ఏది మార్చాలన్నా, ఫంక్షన్ నేమ్ మార్చాలన్నా, యూఆర్ఎల్ మార్చాలన్నా మనకి మొత్తం ఒక పేజ్లోనే ఉంటుంది, ఈజీగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ మనం రిజిస్ట్రేషన్లో కూడా రాసాం కదా, రిజిస్ట్రేషన్ కూడా సర్వీసెస్గా మారుస్తాను. అంటే ప్రాక్టీస్ అవుతుందని మీకు 2-3 ఎగ్జాంపుల్స్ చేసి చూపిస్తున్నా. సర్వీసెస్ని ఎలా యూజ్ చేసుకోవాలి, ఇదే కదా రిజిస్ట్రేషన్ మీరు వాటిని సర్వీసెస్. సో రిజిస్ట్రేషన్ కూడా యూజర్ రిజిస్ట్రేషన్ ఒక ఫంక్షన్ పెడతా. ఇక్కడ ఫంక్షన్ నేమ్ మన ఇష్టం. ఓకేనా, ఇక్కడ ఫంక్షన్ నేమ్ యూజర్ ఆర్ఈజీ కదా, యూజర్ రిజిస్టర్ తీసుకొని ఇక్కడ ఏముంది రిజిస్ట్రేషన్కి ఫంక్షన్ లాస్ట్లో ఈ ఫంక్షన్ని ఇక్కడ మనం కాపీ పేస్ట్ చేయాలి. సో ఎక్స్ అనే డేటా వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, దీని పైన ఫస్ట్ దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి కదా. //ఏపీఐ సర్వీసెస్ డాట్ టీఎస్, ఇక్కడ నుంచి ఏపీఐ సర్వీసెస్ని ఇంపోర్ట్ చేసుకొని దీన్ని రీనేమ్ చేసుకోండి, సింపుల్గా సరిపోతుంది. ఎట్లా అది హెచ్టిపికి తీసేసాం కదా హెచ్టిపి క్లయింట్ని, సో దాన్ని హెచ్టిపిని రీనేమ్ చేసుకొని ఇక్కడ దీని బదులు ఇక్కడ మనం ఏం పెట్టాలి, ఫంక్షన్లో యూజర్ ఆర్ఏజీ యూజర్ లాగిన్ రిజిస్ట్రేషన్ పెట్టేసి డేటాను పంపాలి కదా, డేటాను పంపిస్తానమాట. సో ఇక్కడ డి కదా ఉంది డేటా ప్లేస్లో, డి కదా ఓపెన్ చేసుకుంది, దీన్ని పంపండి. సో మనకు అది రిజిస్ట్రేషన్ అవుతుంది ఈజీగా. అంతే, దీన్ని పంపాయి కాబట్టి డీతో మన రిజిస్టర్ అవుతుంది అంతే. అంటే నిన్న మనం యూజర్స్ని చేసాం కదా, యూజర్ కంపోనెంట్ డాట్ టీఎస్లో కూడా మనం ఇప్పుడు దాకా మనం అన్ని పోస్ట్ మెథడ్లు చూసాం. అదే గెట్కి ఎలా రాయాలి ఇక్కడ చూద్దాం. యూజర్ కంపోనెంట్ డాట్ టీఎస్లో కూడా గెట్ మనం చాలా రాసాం కాబట్టి యూజర్ కంపోనెంట్ డాట్ టీఎస్ ఓపెన్ చేస్తాను. అందులో కూడా ఏపీఎస్ మన 4 to 5 ఏపీఎస్ యూజ్ చేసాం కదా. ఫస్ట్ ఏపీఐ ఏంటి, గెట్ యూజర్స్ కదా. సో ఇక్కడ ఒకటి రాయండి, గెట్ యూజర్స్ ఏపీఐ రాసేసాను. ఇప్పుడు ఇది గెట్ మెథడ్ మీరు ఏమైనా డేటా పంపిస్తున్నారా, మీరు ఏ డేటా పంపట్లేదు గెట్ మెథడ్కి. సో ఇక్కడ ఏం చేయాలి, ఇదంతా రాస్తారు బట్ డేటా పంపట్లేదు కదా, ఈ ఎక్స్ అవసరం లేదు గెట్కి. ఇక్కడ ఏం చేయాలి, అప్పుడు మనం గెట్ రాయాలి కదా, రాసి ఇక్కడ ఫంక్షన్ నేమ్ రాయాలి, ఇదే కదా. అప్పుడు ఇక్కడ ఏం చేయాలి మనం, దీంట్లో కూడా //ఏపీఐ సర్వీసెస్ని ఇంపోర్ట్ చేసి ఏపీఐ సర్వీసెస్ని మనం ఇక్కడ డిక్లేర్ చేయాలి. ఇక్కడ గెట్ మెథడ్ ఏం లేదు కాబట్టి గెట్ యూజర్స్ ఫంక్షన్ నేమ్ రాసేసి
దీంట్లో మళ్ళీ నేను ఏం చేయాలి, అక్కడ డేటా ఏం లేదు కదా, నేను డేటా పంపలేదు కాబట్టి ఇక్కడ ఎంటీ ఉంటుంది. ఇక్కడ నేను ఎంటీ పంపిస్తున్నాను కాబట్టి నాకు ఇక్కడ రిసీవ్ కూడా అది ఏం చేసుకోవట్లా గెట్కి. ఓకేనా, అది ఇది అయిపోయినాక కింద ఇంకొకటి ఉంది, ఇది పోస్ట్ మెథడ్. సో ఇదేంటిది, డిలీట్ యూజర్స్ కదా. సో డిలీట్ యూజర్స్ సంబంధించిన పేరు రాద్దాం. డిలీట్ అంటే మనకి మళ్ళీ డిలీట్లో కూడా నేను ఏం పంపిస్తున్నా, డేటా పంపిస్తున్నా కదా. సో డిలీట్లో డేటా వెళ్తుంది కదా. సో డిలీట్కి పోస్ట్ మెథడ్ కదా, పోస్ట్ కాపీ చేసుకోండి. డిలీట్ యూజర్స్, ఓకేనా, పోస్ట్ మెథడ్ అది. సో ఫంక్షన్ నేమ్ ఏంటి, ఫంక్షన్ నేమ్ కాపీ పేస్ట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఇదంతా తీసేసి మనం ఏం చేస్తాము, డిలీట్ యూజర్స్ ఫంక్షన్ రాసేసి ఈ ఫంక్షన్లో మనం ఏం చేయాలి, డేటా వన్ని పంపించాలన్నమాట, ఆర్గ్యుమెంట్ అంతే. నెక్స్ట్ మోడల్ ఓకే, కింద అప్డేట్ యూజర్స్ అనమాట. అప్డేట్ యూజర్స్, ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి మనం, అప్డేట్ యూజర్స్ ఫంక్షన్ ఏంటి, ఇదే కదా, దీన్ని ఇక్కడ అపెండ్ చేయాలి. ఓకే, అప్పుడు ఇక్కడ పోస్ట్ మెథడ్ వెళ్తుంది. ఇక్కడ మనం ఏం చేస్తాం, ఇదంతా తీసేసి అప్డేట్ యూజర్స్ ఏంటిది, ఇది డి కదా, డీని పెట్టండి. ఇలా మనం అన్నిటిని ఇంటిగ్రేషన్ చేసుకుంటాం. చూడండి, యూజర్స్ ఏదైనా మిస్టేక్ వచ్చిందని చూద్దాం. ఏదైనా ఉంటే యూజర్స్ గెట్ అవ్వవు కదా, అలా సర్వీసెస్ ఫైల్ అలా చేంజ్ చేసుకోవాలి. సర్వీసెస్ ఫైల్ మనకి చాలా యూసేజ్ ఉంటుంది తెలుసా. డిలీట్ అయిపోయిందిగా. సర్వీసెస్ ఫైల్ ఏంటంటే మీకు ఈ ఏపీఎస్ అని ఒక ఫైల్లో ఉంటుంది. ఏపీఎస్ ఏంటి, మనకి వేరే పర్సన్ ఇస్తారు. వేరే పర్సన్ ఎప్పుడు ఏది మోడిఫై చేస్తాడో తెలియదు. సపోజ్ నెక్స్ట్ డే వచ్చేసి ఫంక్షన్ నేమ్ మారిందంటే ఈ ఫంక్షన్ ఎక్కడెక్కడ యూస్ చేస్తున్నాం తెలియదు. డైరెక్ట్ ఇక్కడ మారిస్తే ఇక్కడ మారిస్తే ఈ ఫంక్షన్ అన్నిట్లో ఈ ఫంక్షనే కదా యూస్ చేసుకునేది, ఇక్కడ మారిస్తే సరిపోతుంది కదా. సో అంటే అంటే సర్వీసెస్ అంతా ఒక దగ్గర ఉంటే మనకి చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ కూడా చూడండి, దిస్ డాట్ ఏపీఐ అని యూఆర్ఎల్ మొత్తం ఒక దగ్గర పెట్టా. అన్నిట్లో యూఆర్ఎల్ రాయలేదు కదా నేను. ఇక్కడ ఇంతకుముందు ఏం చేస్తా, ఈచ్ అండ్ ఎవరీ పేజ్లో యూఆర్ఎల్ ఉంది. ఇన్ కేస్ యూఆర్ఎల్లో కనుక ఇక్కడ ఏపీఐ 1 కానీ లేకపోతే వెల్కమ్ 1 కానీ ఏదైనా చేంజ్ అయితే అన్ని పేజెస్ ఓపెన్ చేసి చేంజ్ చేయాలి. ఇక్కడ మీరు ఒక్కసారి చేంజ్ చేసి సరిపోతుంది కదా. సో అదొక్కటేనమాట రీజన్ ఇక్కడ మీ సర్వీసెస్ యూజ్ చేయడానికి. ఓకేనా, ఇట్లా మనం సర్వీసెస్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇప్పుడు దాకా మనం ఏం చేస్తాం, స్లైడర్ని యాడ్ చేసాం. స్లైడర్ని గెట్ చేయాలి కదా. సో గెట్ స్లైడర్కి సంథింగ్ వాడు ఏదో ఏపీఐ ఇచ్చి ఉంటాడు కదా. ఒకసారి గెట్ మీరు పోస్ట్ని రన్ చేయకూడదు. యూఆర్ఎల్లో డేటా రావాలి అంటే, యూఆర్ఎల్ ద్వారా బ్రౌజర్లో డేటా రావాలంటే అది కంపల్సరీ గెట్ మెథడ్ అయితేనే మీకు డేటా వస్తుంది. ఓకేనా, గెట్ స్లైడర్స్ అంటే ఇదే కదా. సో ఇక్కడ అది గెట్ రావట్లేదు, గెట్ స్లైడర్స్. ఓకే, ఇక్కడ ఒకసారి నేను టైప్ చేస్తాను చూడండి. గెట్ స్లైడర్స్ వచ్చింది చూసారా, ఇందా మనం యాడ్ చేసాం 2 ఇమేజెస్. సో స్లైడర్ ఐడి, స్లైడర్ ఇమేజ్, స్లైడర్ స్టేటస్ ఇక్కడ వస్తున్నాయి. లాస్ట్లో చూడండి ఫైల్ పాత్ వస్తుంది. అంటే మీరు పంపించిన ఇమేజ్ ఎక్కడ స్టోర్ అయిందో తెలియాలి కదా, అందుకని ఫైల్ పాత్ వస్తుంది అనమాట. ఓకేనా, ఒక గెట్ ఒక్కటి చేద్దాం, చాలా ఈజీగా ఉంటుంది. NG4 రాసి రిపీట్ చేయాలి గెట్. ఓకేనా, సో స్లైడర్ ఎందులో ఉంటుంది, అది స్లైడర్ ఎందులో ఉంది మనకి, యాడ్ అడ్మిన్ స్లైడర్స్లో కదా. సో అడ్మిన్ స్లైడర్ కాంపోనెంట్ డాట్ HTMLలో మనకి స్లైడర్ డిస్ప్లే అవ్వాలి. నేను స్లైడర్ డిస్ప్లే అవ్వాలంటే మనం ఎందులో డిస్ప్లే చేసుకుంటాము, అడ్మిన్కి టేబుల్లో డిస్ప్లే చేసుకుంటాం కదా. అడ్మిన్ డీటెయిల్స్ టేబుల్లో పెట్టుకుంటాం. టేబుల్ అంటే క్లారిటీ ఉంటుంది కాబట్టి. సో అందుకని ఒకటి బూస్ట్అప్ టేబుల్ ఒకటి తీసుకుంటాను.
మేడం టేబుల్ ఒకటి కాపీ పేస్ట్ చేసుకుందాం. సో కింద నేను ఒక టేబుల్ పెడుతున్నాను. ఇక్కడ టేబుల్లో ఇది కదా టేబుల్, అది ఇదేంటి టేబుల్, వ్యూ స్లైడర్స్ కదా, వ్యూ స్లైడర్ H2 వ్యూ స్లైడర్. ఇక్కడ మనకి సీరియల్ నెంబర్ ఒకటి ఉంటుంది, చెప్పాను కదా ఆల్రెడీ మీకు, ఎడిట్ టు డిలీట్ టు సీరియల్ నెంబర్ ఎంతవరకు కామన్ అని మనకి ఎందులో అయినా. నెక్స్ట్ స్లైడర్ ఇమేజ్ ఉంటుంది, ఓకేనా. ఇక్కడ ఇంకొకటి స్టేటస్ కూడా ఉంటుంది, మీకు ఆ స్టేటస్ నిన్న చెప్పలేదు, ఈరోజు రేపు చెప్తాను ఈ స్టేటస్. సో ఎడిట్ టు డిలీట్ టు ఇమేజ్ స్టేటస్ ఇలా పెట్టుకుంటాం. ఇందులో కూడా మనకి డేటా డిస్ప్లే అవుతుంది కదా, ఈ 5 పెట్టుకుంటాం ఇలా. సో ఇప్పుడు ఇందులో మనం ఆ స్లైడర్స్ని డిస్ప్లే చేసుకుంటాం, మన దగ్గర ఏవైతే స్లైడర్స్ ఉన్నాయో అవి డిస్ప్లే చేసుకుంటాం కదా. అడ్మిన్ కాంపోనెంట్ డాట్ టీఎస్లో ముందు మనం స్లైడర్స్ డిస్ప్లే అంటే గెట్ స్లైడర్స్ రాయాలి కదా ఫంక్షన్. సో ఇక్కడ టు డిస్ప్లే స్లైడర్స్, సో గెట్ స్లైడర్. ఓకే, ఇప్పుడు మనం ఏపీఐ రాయాలి గెట్ స్లైడర్స్కి ఇక్కడ. సో గెట్ మెథడ్ కాబట్టి గెట్ యూజర్స్ని కాపీ పేస్ట్ చేసేసుకొని గెట్ స్లైడర్స్. సో ఫంక్షన్ నేమ్ వచ్చేసరికి ఇక్కడ URL ఆల్రెడీ ఉంది కదా మనకి, గెట్ స్లైడర్ అనమాట. గెట్ స్లైడర్స్ ఇప్పుడు రాసేసాం. సో ఇప్పుడు ఈ ఫంక్షన్ని మనం అక్కడ రాయాలన్నమాట. సో దిస్ డాట్ HTTP కదా అందులో ఉంది మనకి, HTTP డాట్ గెట్ స్లైడర్స్. ఇది ఫంక్షన్ నేమ్స్ అన్ని హైలైట్ అయినాయి, మనం ఏపీఐస్లో ఏదైతే ఫంక్షన్ రాస్తామో అవన్నీ హైలైట్ అయినాయి చూసారా. get sliders dot subscribe of out of any, output of any, out of any అని పెట్టుకున్నా జస్ట్ అంతే. సో యారో ఫంక్షన్ ఇందులో దిస్ డాట్ డేటా ఇందులో ఉంది చూడండి, ఇక్కడ ఉంటుంది కదా క్లియర్గా మనకి స్టేటస్ మెసేజ్ డేటాలో ఉంది కదా మనకి అవుట్పుట్. సో డేటాలో అరేలో ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కదా. సో దిస్ డాట్ డేటా గ్లోబల్ వేరియబుల్ డేటా తీసుకున్నా, లేకపోతే దిస్ డాట్ ఆర్ఈఎస్ రిజల్ట్ తీసుకున్నా, ఈజ్ ఈక్వల్ టు అవుట్ డాట్ డేటా. అవుట్ ఆఫ్ డేటాలో మన అవుట్ అంటే రిజల్ట్ అనమాట, ఈ రిజల్ట్ మొత్తం అవుట్లో ఉంటుంది. డాట్ డేటా ఆబ్జెక్ట్ కార్డ్ డాట్ డేటాతో యాక్సెస్ చేసుకుంటాం. సో ఈ రిజల్ట్ గ్లోబల్ వేరియబుల్ అయి ఉండాలి. సో గ్లోబల్ వేరియబుల్ డిక్లేర్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ గ్లోబల్ వేరియబుల్ మనం NG ఫర్ రాసి రిపీట్ చేయాలి కదా. ఇందులో మనకి ఫైల్ పాత్ కూడా ఒక కీనే, ఈ ఫైల్ పాత్ కూడా కావాలి. ఎందుకు ఫైల్ పాత్ అంటే నేను ఇప్పుడు సేమ్ అన్ని ఇమేజ్కి ఫైల్ పాత్ ప్లస్ URL ఉంటుంది కదా. సో ఫైల్ పాత్ని కూడా ఫైల్ పాత్ అనే కీలో స్టోర్ చేసుకున్నాను. కంపల్సరీ స్టోర్ చేసుకోవాలి ఇమేజెస్కి మీరు అలా, ఓకేనా. ఇప్పుడు నేను ఫైల్ పాత్ కూడా ఒక గ్లోబల్ వేరియబుల్ తీసుకుంటున్నా. ఓకే, ఫైల్ పాత్ కూడా తీసుకున్నా. ఇప్పుడు నేను NG ఫర్ రాసి రిపీట్ చేయొచ్చు కదా దీనికి.
సో టీఆర్ కదా స్టార్ ఎన్జీ ఫర్ లెట్ ఎక్స్ ఆఫ్ డేటా తీసుకున్నా లెట్ సెట్ ఆఫ్ రిజల్టా ఎక్స్ ఆఫ్ రిజల్ట్కి నేను రాశాను అనమాట. ఈ సీరియల్ నెంబర్ దగ్గర 1 నార్మల్గా పెడుతున్నాలి. ఎడిట్ డిలీట్ ఇక్కడ స్టేటస్ రావాలి, యాక్టివ్ పెడుతున్నా, తర్వాత మారుస్తా. ఇక్కడ ఫైల్ నేమ్ రావాలి, ఇమేజ్ రావాలి కదా. ఇమేజ్కి మనం ఏం చేయాలి, ఇమేజ్కి ఫైల్ పాత్ ఉంది. ఇమేజ్ మనకి ఎలా డిస్ప్లే అవ్వాలి, ఇమేజ్లో కదా డిస్ప్లే అవ్వాల్సింది, అంటే ఇమేజ్ ట్యాగ్ కదా మనం రాయాల్సింది. అంటే ఏం చేయాలి, ఎస్ఆర్సీని బైండ్ చేయాలి. ఇమేజ్ ఎస్ఆర్సీ అంటే ఏంటిది, ఈవెంట్ బైండింగ్ కదా, ప్రాపర్టీ బైండింగ్ కదా. విత్ 100 పిక్సెల్స్, ఇక్కడ ప్రాపర్టీ బైండ్ చేయాలి కదా ఎస్ఆర్సీని. సో ప్రాపర్టీ రాశాను, ఫైల్ పాత్ ప్లస్ ఇమేజ్ కదా. ఇమేజ్ ఎందులో ఉంది ఇప్పుడు, స్లైడర్ ఇమేజ్ కదా, అంటే ఇక్కడికి వచ్చేసి ఎక్స్ డాట్ స్లైడర్ ఇమేజ్. ఓకే, ఇప్పుడు చూడండి మనకి ఎన్ని అయితే ఉంటాయో అన్ని స్లైడర్ ఇమేజ్ వస్తాయి. ఒకసారి ఇన్స్పెక్ట్ చేసి చూడండి. సో కన్సోల్ చూడండి, ఎర్రర్స్ ఏమున్నాయా, డేటా. ఓకే, ఎందుకు డేటా రావట్లేదు అంటే మనం గెట్ స్లైడర్ రాసాం కదా, దీన్ని ఎన్జీ ఆన్లోడ్లో కాల్ చేయాలి. ఆన్లోడ్లో కాల్ చేయకపోతే మనకి ఫంక్షన్ వర్క్ అవ్వదు కదా. దిస్ డాట్ గెట్ స్లైడర్స్. ఓకే, చూడండి ఎడిట్ డిలీట్ మనం అప్లోడ్ చేసిన ఇమేజెస్ అన్నీ ఉన్నాయి. సో ఇంకొక ఇమేజ్ ఏదైనా యాడ్ చేద్దాం. ఓకే, యాడ్ కొట్టాను, ఇమేజ్ యాడ్ సక్సెస్ఫుల్ అని రాగానే మనం క్లోజ్ చేద్దాం. ఓకేనా, క్లిక్ చేశాను కదా, మెసేజ్ రాలేదు. ఓకే, ఎక్కువ సైజ్ ఎంబీ ఉన్నట్టుంది, కొంచెం స్లోగా అప్డేట్ అవుతుంది. 2 టైమ్స్ క్లిక్ చేశాను, అది ఎన్నిసార్లు యాడ్ అవుతుందో తెలియదు. ఒకసారి చెక్ చేద్దాం. చూడండి వచ్చిందా. సో ఇదనమాట. సో నెక్స్ట్ మనం ఇప్పుడు ఏం చేద్దాం, ఎడిట్ టు డిలీట్ మనం బటన్స్ రావాలి, సీరియల్ నెంబర్ రావాలి, యాక్టివ్, వీటన్నిటి గురించి విల్ డిస్కస్ లేటర్ ఆన్. ఓకే, స్టేటస్ని బట్టి అక్కడ యాక్టివ్ ఇన్యాక్టివ్ డిస్ప్లే అవుతుంది అనమాట. జస్ట్ ప్రాక్టీస్ దట్ టిల్ నో ప్రాక్టీస్ సర్వీసెస్ అండ్ దెన్ యాడ్ స్లైడర్. ఓకే.